రైట్ ఇక డీటెయిల్ చూస్తే గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు చేరింది. చికిత్స పొందుతున్న 50 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాద స్థలిని పరిశీలించిన సీఎం ఘటనపై విచారణకు ఆదేశించారు. గోవాకు పర్యాటకులు అధికంగా వచ్చే ఈ సమయంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇక నైట్ క్లబ్లో నిబంధనలు పాటించినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు సీఎం. ఇక సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాతులకు 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్తో మాట్లాడినట్లు ప్రధాని పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. కాగా నార్త్ గోవా ఆర్పోరాలోని బర్చ్ బైరోమియో లెన్ నైట్ క్లబ్లో అర్ధరాత్రి 1 గంటకు సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 23 మంది ప్రాణాలు కోల్పోగా మరో 2 చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర గాయాలతో మరో 50 మంది చికిత్స పొందుతున్నారు. రాత్రి నుంచి నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే క్లబ్ను సీజ్ చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక క్లబ్లో భద్రతా చర్యలకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదంలో 25కు మృతుల సంఖ్య చేరింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు కలవరం పెడుతున్నాయి. ఇప్పటికే బస్సు మంటలు అంటుకొని చాలా చోట్ల చనిపోయిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ మరోసారి గోవాలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 25 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బర్చ్ బైరోమియో లెన్ నైట్ క్లబ్ లో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో పూర్తిగా మంటలకు దగ్ధమైపోయారు. దాదాపు 25 మంది మృతి కూడా ఇప్పటికే ప్రకటించారు. మృతుల్లో 4 విదేశీ పర్యటకులు ఉన్నట్లు కూడా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. అయితే వీరంతా కూడా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నట్లుగా వారంతా కిచెన్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. మృతుల్లో 3 పూర్తిగా సజీవ దారుణమైనట్లు కూడా అక్కడ ఉన్న అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. గత ఏడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. సిలిండర్ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అత్యవసర బృందాలు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయ చర్యలు ముమ్మరం చేసినప్పటికీ జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయిందని చెప్పేసి కూడా చెప్తారు. స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ సావంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తుకు ఆదేశించినట్లు కూడా ప్రకటించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ లో భద్రతా చర్యలు పాటించలేదన్నట్లు కూడా స్థానికంగా ఉన్న వారితో చెప్పినట్లు తెలుస్తుంది. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించినట్లు ఏదైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అంతేకాకుండా క్లబ్ నడిచేందుకు అనుమతించిన అధికారులపై చర్యలు ఉంటాయని కూడా సీఎం ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రమాదంపై ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దురదృష్ట ఘటన అంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో పేర్కొన్నది. ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్లపై తనిఖీలు నిర్వహిస్తామని, అనుమతి లేని వాటిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే పూర్తిగా ఈ ఒక సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో పూర్తిగా 4 మాత్రమే పర్యటకులు, మిగతా వారంతా కూడా ఆ నైట్ క్లబ్ లో పనిచేసే వారు ఉన్నట్లు స్థానికంగా ఉన్నవారు చెప్పడంతో విచారణ కాదించేందుకు సార్ గత కొద్ది రోజులుగా చాలా చోట్ల ఇలాంటి సిలిండర్ బ్లాస్టర్స్ సంబంధించి కావచ్చు, నైట్ క్లబ్లకు అనుమతుల పైన కూడా గోవా ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని నైట్ క్లబ్లపై
సమగ్ర తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశించారు. ఇందులో నలుగురు పర్యాటకులు మాత్రమే ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన వివరాల సేకరణలో ఉన్నారు. వివరాలు సేకరించి వారి బంధువులకి వారికి ఏవైతే డెడ్ బాడీలు అప్పగించే పనిలో ఉన్నారు. పూర్తిగా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా వారికి సంతాపం ప్రకటించారు. మా సీఎం సావత్ మాట్లాడినట్టు కూడా తెలుసు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా కూడా సీఎంఓ ప్రకటించింది. బీచ్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, ఒకవేళ సిలిండరే పేలితే పేలుడు గల కారణాలపైన కూడా సీఎం సావత్ ఆలోచించినట్టు తెలుస్తుంది. స్థానికంగా ఉన్న అన్ని నైట్ క్లబ్ల పైన కూడా దాడులు చేయాలి. దాడులు చేసి చర్యలు తీసుకుని వారిపై ఏదైతే అనుమతులు తీసుకుని వారిపై కట్టే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించడం తెలుస్తుంది. ఇందులో నలుగురు ఏ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారా లేదంటే విదేశీ పర్యాటకుల దానిపై కొంత క్లారిటీ రావాల్సింది. క్లారిటీ వచ్చాక వారికి సంబంధించిన మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే పనిలో ఇప్పటికే గోవా ప్రభుత్వం ఉంది. పూర్తిగా నైట్ క్లబ్ లో సిలిండర్ పేలుడు దాటికి 25 మంది చనిపోవడం కాలం జరిగింది. పూర్తిగా ఇది సిలిండర్ పేలుడు దాటికే జరిగినట్లు కూడా స్థానికంగా ఉన్నవారు చెప్పారు. పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలోనే శవాలను కొంత గుర్తుపట్టేందుకు వీలు లేకుండా ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. నిఖత్ రైట్, థ్యాంక్ యూ లివిల్.